బి న్యూస్ ఛానల్కి స్వాగతం. విశాఖ జిల్లా గాజువాక. నేను మీ శివప్రసాద్. రవీంద్ర ఇండియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులతో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్న గాజువాక తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగులు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గాజువాక తహసీల్దార్ కార్యాలయం వద్ద కార్యాలయ సిబ్బంది స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ తోట శ్రీవాలి ఆదేశాల మేరకు డిప్యూటీ తహసీల్దార్ కె త్రినాథ్ జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం రవీంద్ర ఇండియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్స్ పంచిపెట్టారు. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రవీంద్ర ఇండియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్, జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు ఎస్వికే పరశురాం మాట్లాడుతూ, గత జాతీయ నాయకుల పోరాటాల స్ఫూర్తిని తీసుకుని వాళ్ళకు నివాళులు అర్పిస్తూ వాళ్ళు చూపించిన మార్గంలో మనందరం కూడా దేశ ఐక్యత కోసం నిర్వహించాలని తెలియజేస్తూ, స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులకు, తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగులకు మరోసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రవీంద్ర ఇండియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఆర్డర్ చెప్తాను, సెల్యూట్ చేయాలి. Salute! Order! Salute! Order! ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నాము. 1947లో స్వతంత్ర పోరాటం తేడానికి జాతీయ నాయకులు కానీ, లేకపోతే ఈ ప్రజానీకం కానీ కుల మతతో తేడా లేకుండా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కూడా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడిన పరిస్థితి మనం అందరం గమనించాం. ఆ రోజు వాళ్ళు చేసిన త్యాగ ఫలితమే ఈరోజు మనం స్వేచ్ఛగా ఉండి చదువుకోవడం కానీ, ఉద్యోగాలు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి రాబోయే కాలంలో కూడా ఇదే స్ఫూర్తిని మనం అందరూ కొనసాగించాలి. భారతదేశం సమైక్యంగా ఉండాలని, కుల మతాల గత జాతీయ నాయకుల పోరాటాలని మనం స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళకి నివాళులు అర్పిస్తూ వాళ్ళు చూపించిన మార్గంలో మనందరం కూడా దేశ ఐక్యత కోసం నిర్వహించాలని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు మొత్తం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మండల మేజిస్ట్రేటు కార్యాలయం ముందు, తహసీల్దార్ కార్యాలయం ముందు రవీంద్ర ఇండియన్ ఇంగ్లీష్ మీడియం పిల్లలు, ఉద్యోగులు అందరూ కలిసి ఈరోజు పతాకావిష్కరణ గావించి ఈ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.